అందరి హృదయాలను కదిలించే ఎమోషనల్ లవ్ స్టోరీ ప్రేమ యుద్ధం. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీతో మీ ముందుకి వచ్చేసాను. ఒకసారి స్టోరీ ప్రోమో చూద్దాం. కృష్ణాపురం అనే పల్లెటూరిలో స్వచ్ఛంగా పెరిగిన అమృతకి పల్లెటూరంటే ప్రాణం. కానీ తన తండ్రికి అమృత జాబ్ చేయాలని కోరికగా ఉంటుంది. అసలు ఓటమి అంటేనే ఎరుగని వరుణ్ తను కోరుకుంటే ఏదైనా తన సొంతం అవ్వాలి. బంధాలకి ఎమోషన్స్కి తన మనసులో స్థానం లేదు. డబ్బే ప్రపంచాన్ని నడిపిస్తుంది అని పూర్తిగా నమ్మే మనస్తత్వం కలవాడు వరుణ్. బిజినెస్లో తను అందరికీ ఒక యూత్ ఐకాన్. స్టడీ కంప్లీట్ అయినా కూడా జాబ్ లేక ఒక మెకానిక్ షాప్లో వర్క్ చేస్తున్న విజయ్. బంధాలు అన్న కుటుంబం అన్న విజయ్కి ప్రాణం. 3 విభిన్న మనస్తత్వాలు కల వరుణ్, విజయ్, అమృత వీళ్ళిద్దరి మధ్య జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది? అనుకోకుండా ఒకేసారి వరుణ్, విజయ్ ఇద్దరు కూడా కృష్ణాపురంలో అడుగు పెడతారు. అడుగు పెట్టగానే ఇద్దరి కళ్ళను ఒకే టైంలో ఆకర్షిస్తుంది అమృత. తను నాకు మాత్రమే సొంతం అని వరుణ్ అనుకుంటే, ఇలాంటి అమ్మాయి నా లైఫ్లోకి వస్తే తన లైఫ్ కలర్ఫుల్గా మారుతుంది అని అనుకుంటాడు విజయ్. మరి అమృత పయనం ఎటువైపు? అసలు అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిన వరుణ్ సిటీ నుండి ఎందుకు చిన్న పల్లెటూరైన కృష్ణాపురంకి వస్తాడు? స్టడీ కంప్లీట్ అయినా కూడా విజయ్ ఎందుకు మెకానిక్ షాప్లోనే వర్క్ చేస్తూ ఉంటాడు? అసలు వీళ్ళ ముగ్గురి మధ్య అమృత మనసు ఎవరి వైపుకి మళ్ళుతుంది? డబ్బే ప్రపంచమని నమ్మే వరుణ్ వైపు అమృత మనసు వెళ్తుందా? కుటుంబం, బంధాలు మాత్రమే తన ప్రపంచమని నమ్మే విజయ్ వైపుకి అమృత మనసు వెళ్తుందా? అమృత మనసుని గెలుచుకునేది ఎవరు? వీళ్ళ ముగ్గురి మధ్య జరిగే లవ్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీని చూడాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వైజాగ్ మహానగరం. సాయంత్రం 5 గంటలకు రోడ్డుపై ఖాళీ లేకుండా తిరుగుతున్న వాహనాలు. అదే టైంలో 50వ అంతస్తులో ఒక వ్యక్తి తన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న హై అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్లో కూర్చుని ఉన్నాడు. అతని ముందు 150 అంగుళాల ఎల్ఈడి స్క్రీన్లో ఒకప్పుడు చాలా పవర్ఫుల్గా ఉండే పర్సన్ మిస్టర్ రెడ్డి వణుకుతూ కనిపిస్తున్నాడు. కంపెనీ అంతా స్మార్ట్ టెక్నాలజీ, రాయల్ ఫర్నిషింగ్తో హై లుక్తో ఉంటుంది. వరుణ్ తన ఎదురుగా ఉన్న ఎల్ఈడి స్క్రీన్లో కనిపిస్తున్న రెడ్డి వైపు చూస్తూ కమాండింగ్ టోన్తో, మిస్టర్ రెడ్డి, మీరేమంటున్నారు? గవర్నమెంట్ రూల్స్ మీకు అడ్డు వస్తున్నాయా? ఈ 2025లో కూడా రూల్స్ అనే పదం వాడుతున్నారా? సీరియస్లీ అని అంటున్న వరుణ్ పెదవులపై సైడ్ స్మైల్ మెరుస్తుంది. అతని వాయిస్ ఎలా ఉందంటే మైక్రోఫోన్ వాయిస్ను ఇంకా పవర్ఫుల్గా మార్చేసింది. వరుణ్ వాయిస్కి రెడ్డి కళ్ళల్లో భయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. వరుణ్ గారు, మీరు అడుగుతున్న ఆ మెగా ప్రాజెక్టులో లీగల్ కాంప్లికేషన్స్, కొన్ని సెక్షన్లు అని చెప్పబోతుండగా వరుణ్ విసుగ్గా తన ముందున్న టచ్ స్క్రీన్ను ఒక వేలితో స్వైప్ చేస్తాడు. క్షణంలో మిస్టర్ రెడ్డికి సంబంధించిన అక్రమ లావాదేవీల డేటాబేస్, బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్స్, ట్యాక్స్ ఎగవేతల ఫైల్స్ అన్నీ స్క్రీన్పై మెరుపులా ఫ్లాష్ అవుతూ ఉంటాయి. అవన్నీ చూడగానే రెడ్డి శరీరం మొత్తం చెమటలు పట్టడం కనిపిస్తుంది. అతని అక్రమ ఆస్తుల లిస్టు వరుణ్ ముందు డిజిటల్గా కనబడతాయి. వరుణ్ ఒక చిన్న అపహాస్యం లాంటి నవ్వుతో, నాకొక థియరీ ఉంది మిస్టర్ రెడ్డి. ఈ ప్రపంచంలో ఎవరికి రూల్స్ లేవు. రూల్స్ అనేవి పవర్ లేని వాళ్ళు వాళ్ళ ఓటమిని కవర్ చేసుకోవడానికి పెట్టుకున్న హ్యాష్ట్యాగ్ మాత్రమే. ఇప్పుడున్న పవర్కి మనుషుల్ని కంట్రోల్ చేయగల స్కిల్స్ ఉంది. మీరంటున్న రూల్స్ అన్నీ నా చేతిలో ఉన్న కీబోర్డ్ షార్ట్కట్స్ మాత్రమే. వరుణ్ నవ్వాపి రెడ్డి కళ్ళల్లోకి సూటిగా చూసి వాయిస్ను కొంచెం పెంచుతాడు. ఇప్పుడు చెప్పండి, ప్రాజెక్ట్లో లీగల్ బ్లాక్ ఏమైనా ఉందా అని అడుగుతున్న వరుణ్ మాటకి మిస్టర్ రెడ్డికి వరుణ్ ఎంత పవర్ఫుల్ అనేది అర్థమైంది.
రెడ్డి వణుకుతున్న గొంతుతో తల వంచుకుని, ఆ పని పూర్తి చేసిన తర్వాతే మీకు మళ్ళీ కనెక్ట్ అవుతాను. నాకొక 24 గంటలు టైం ఇవ్వండి అని రెడ్డి అంటుండగానే వరుణ్ వెంటనే వీడియో కాన్ఫరెన్స్ని కట్ చేస్తాడు. వరుణ్ తన పవర్ఫుల్ చైర్లో వెనక్కి వాలి చిన్నగా నవ్వుతూ కాఫీ సిప్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే వరుణ్ అసిస్టెంట్ భైరవ్ వరుణ్ రూమ్లోకి వచ్చి టేబుల్ పైన ఒక ఫైల్ని పెడతాడు. వరుణ్ కాఫీ తాగుతూ ఆ ఫైల్ ఓపెన్ చేస్తాడు. ఫైల్ టైటిల్ ఇలా ఉంటుంది: కృష్ణాపురం సాయిల్ అండ్ మినరల్ ఎనాలిసిస్. అందులో మైనింగ్కి సంబంధించిన 12 ఎకరాల భూమికి మట్టి పరీక్షలు చేయగా అపారమైన గ్రానైట్ నిల్వలు నిర్ధారించబడ్డాయని క్లియర్గా రాసి ఉంటుంది. వరుణ్ ఫైల్ చదివిన తర్వాత నిదానంగా భైరవ్ని పిలుస్తాడు. ఈ ఫైల్ నీకెలా వచ్చింది? దీని గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి అని వరుణ్ అడుగుతుంటే భైరవ్ నిలబడి వరుణ్ వైపు చూస్తూ, ప్రొఫెషనల్గా కృష్ణాపురంలో ఒక చిన్న పొలంలో పంటలు సరిగ్గా పండటం లేదని సాయిల్ టెస్ట్ కోసం మన హైటెక్ ల్యాబ్కి వచ్చిందంట వరుణ్ సార్. మన టీం అక్కడికి వెళ్ళి డీప్ సాయిల్ టెస్ట్ చేయగా లోపల వర్త్ బిలియన్స్ ఉన్న గ్రానైట్ గనులు ఉన్నాయని కనిపెట్టారు. అదే ఈ ఫైల్. ఆ పొలంలో కొన్ని కోట్ల విలువ చేసే గ్రానైట్ నిల్వ ఉంది. నెక్స్ట్ ఏం చేయాలనేది మీ చేతిలోనే ఉంది వరుణ్ సార్ అని అంటాడు భైరవ్. వరుణ్ ఫైల్ తీసుకుని స్టడీ చేస్తూ ఉండగా అతని మొహం మీద ఒక ప్లాన్ మెరుస్తుంది. రేపు మనం సైట్ చూడడానికి కృష్ణాపురం వెళ్దాం. ఇంకో విషయం భైరవ్, ఈ రిపోర్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళకూడదు. ఈ ప్రాజెక్ట్ నాది, అర్థమవుతుందా అని వరుణ్ సీరియస్గా అంటుంటే భైరవ్కి అర్థమవుతుంది ఆ గ్రానైట్ గనుల మీద వరుణ్ సంతకం పెట్టబోతున్నాడని, ఆ పల్లెటూరి లైఫ్ స్టైల్ని మార్చిపోతున్నాడని. ఎస్ సార్, ఈ విషయం మనల్ని దాటి బయటకు వెళ్ళదు. చాలా సీక్రెట్గా ఉంచుతాను. రేపు మనం కృష్ణాపురం వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను అని భైరవ్ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. వరుణ్ సీట్లో వెనక్కి వాలి ఆ ఫైల్ వైపే తదేకంగా చూస్తూ కృష్ణాపురం అని చిన్నగా నవ్వుకుంటాడు. అదే సిటీలో ఉన్న హైవే రోడ్డు పైన ఒక మెకానిక్ షెడ్ ఉంటుంది. పేరు రాజేష్ ఆటో వర్క్స్. అక్కడే డర్టీ బ్లూ యూనిఫామ్లో ఏకాగ్రతతో ఇంట్రెస్టింగ్గా ఒక పాత జీపు ఇంజన్ను రిపేర్ చేస్తూ ఉంటాడు విజయ్. విజయ్ ఫ్యామిలీ మధ్యతరగతి కుటుంబం. విజయ్ వాళ్ళ నాన్న నారాయణ ఒక ప్రైవేట్ కంపెనీలో గుమస్తాగా వర్క్ చేస్తూ ఉంటాడు. విజయ్ వాళ్ళ అమ్మ సుజాత చిన్న పచ్చల వ్యాపారం చేస్తూ ఉంటుంది. విజయ్ వాస్తవానికి స్టడీస్ కంప్లీట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. కానీ ఖాళీగా ఉన్న ఈ సమయంలో తన బెస్ట్ ఫ్రెండ్ రాజేష్ మెకానిక్ షెడ్లో ఒక వర్కర్ లాగా పనిచేస్తుంటాడు. ఈ షాప్ రాజేష్ చేత పెట్టించింది విజయ్. కానీ రాజేష్ దగ్గర నుంచి ఎటువంటి ఫ్రెండ్షిప్ ఫేవర్ తీసుకోడు విజయ్. తనకి కుటుంబం అన్న బంధాలన్నా చాలా ఇంపార్టెంట్. రాజేష్ వచ్చి సరదాగా విజయ్ భుజంపై చెయ్యి వేస్తూ, హాయ్రా విజయ్, ఇక్కడేం చేస్తున్నావో? పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ కోసం ట్రై చేస్తున్నా నువ్వు ఈ పాత ఐరన్తో ఎందుకు కుస్తీ పడుతున్నావు? అయినా ఈ షాప్ ఇచ్చింది నువ్విక్కడ వర్క్ చేయాల్సిన అవసరం ఏముందిరా? ఈ షాప్ పైన నాకన్నా ఎక్కువ రైట్స్ నీకే ఉన్నాయి అని రాజేష్ అంటుంటే విజయ్ చిన్నగా నవ్వుతూ ఒక నట్టు బిగించి, నువ్వు నా స్నేహితుడు అని హెల్ప్ చేస్తాను, నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ అని. రిలేషన్షిప్స్ పవర్ అండ్ డామినేషన్తో కాదురా, మాన్యువల్ వర్క్తోనే స్ట్రాంగ్ అవుతాయని చెప్పగానే ఇద్దరు సరదాగా నవ్వుకుంటారు. ఇంతలో రాజేష్కి తన తండ్రి విశ్వనాథ్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. రాజేష్ తన తండ్రితో కాల్ మాట్లాడి కట్ చేస్తాడు. రాజేష్ విజయ్తో ఉత్సాహంగా, విజయ్, రేపు నేను మా సొంతూరు కృష్ణాపురం వెళ్తున్నాను. మనకు అక్కడ పొలాలున్నాయి కదా, గత 3 సంవత్సరాలుగా సరిగ్గా పండటం లేదు. నాన్న సాయిల్ టెస్ట్ చేయించాడంట. అక్కడ ఓన్లీ మొక్కజొన్న మాత్రమే పండుతుందని తేలిందంట. అందుకే శాంపుల్ కోసం రేపు నేను మొక్కజొన్న విత్తనాలు తీసుకుని కృష్ణాపురం వెళ్తున్నాను అని రాజేష్ చెప్తుంటే విజయ్ ఒక క్షణం ఆలోచించి, సరేరా, నేను కూడా నీతో పాటు మీ ఊరొస్తాను.
నాకు పల్లెటూరు అంటే చాలా ఇష్టం. అలా సరదాగా వెళ్ళి వద్దాం, ఏమంటావ్ అని విజయ్ అంటుంటే, తప్పకుండారా, రేపు కృష్ణాపురం స్టార్ట్ అవుదాం అని రాజేష్ కూడా చిన్నగా నవ్వుతాడు. కానీ వరుణ్ ఆ రోజు నైట్ నుంచి తన ప్లాన్ సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు. నైట్ అంతా ఆ ఊరి మీద ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తాడు. ఆ ఊర్లో ఎవరిని పట్టుకుంటే త్వరగా పని అవుతుందో క్యాలిక్యులేషన్ వేయడం మొదలు పెడతాడు. విజయ్ మాత్రం పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందా అని నైట్ ఆలోచిస్తూనే పడుకుంటాడు. మరి తర్వాత రోజు వరుణ్ మరియు విజయ్ కలవనున్నారా? తెల్లవారుజామున భైరవ్ కారుతో రెడీగా ఉంటాడు. వరుణ్ రెడీ అయ్యి కిందకి రాగానే భైరవ్ కారు డోర్ ఓపెన్ చేస్తాడు. ఇంకా వరుణ్ కూర్చోగానే భైరవ్ ముందున్న డ్రైవర్ వైపు చూస్తూ, డ్రైవర్, కారు స్టార్ట్ చేయి అని చెప్పి తను డ్రైవర్ పక్కన కూర్చుంటాడు. భైరవ్కి వరుణ్ అంటే రెస్పెక్ట్, భయం అన్నీ ఉంటాయి. అందుకే వరుణ్ పక్కన కూర్చుని సాహసం కూడా చేయడు. మరోపక్క రాజేష్ అలాగే విజయ్ ఇద్దరు కూడా రాజేష్ కారులో కృష్ణాపురానికి స్టార్ట్ అవుతారు. వరుణ్ కారులో కూర్చున్నాడు కానీ తన చేతివేళ్లు మాత్రం ల్యాప్టాప్ కీబోర్డుపై మూవ్ అవుతూనే ఉంటాయి. వరుణ్కి టైం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. టైం టు టైం అన్నీ జరగాలని అనుకునే మనస్తత్వం వరుణ్ది. అండ్ తన విషయంలో అన్నీ కూడా రిచ్గానే ఉండాలి. తను తినే ఫుడ్ దగ్గర నుండి వేసుకునే డ్రెస్ వరకు, తను ఉండే చుట్టూ వాతావరణం ప్రతిదీ కూడా వరుణ్కి హై కాస్ట్లో ఉండేటట్టే ప్లాన్ చేసుకుంటాడు. కృష్ణాపురం విలేజ్. మార్నింగ్ 7:30. కృష్ణాపురంలో పచ్చని పొలాలు. సూర్యుడు ఇంకా పూర్తిగా పైకి రాలేదు. పొలాలపై పడిన మంచు బిందువులు, చల్లని గాలులు, ప్రకృతి అంతా నిశ్శబ్దంగా స్వచ్ఛంగా ఉంది. విజయ్, రాజేష్ ఒక పాత కారులో వచ్చి కార్ని రోడ్డు పక్కన పార్కు చేసి నడుచుకుంటూ పొలానికి వెళ్తూ ఉంటారు. రాజేష్ ఉత్సాహంగా, విజయ్, పొలానికి వెళ్లేదారి ఇదే. మా నాన్న ఉదయాన్నే అక్కడ ఉంటాడంట. చూడ్రా, పొలాల మధ్య ఈ గాలికి ఎంత రిలీఫ్గా ఉందో. సిటీ పొగ తగలకుండా అని రాజేష్ చుట్టూ ఉన్న పొలాల వైపు ప్రేమగా చూస్తూ అంటుంటాడు. విజయ్ లోతుగా ఊపిరి పీల్చుకుంటూ చుట్టూ ఉన్న పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ, నిజంరా, స్వచ్ఛమైన గాలి, శాంతి అంటే ఇక్కడ దొరుకుతాయి. నా పోలీస్ జాబ్ కల కూడా ఇలాంటి ప్రశాంతతను కాపాడటమే. అతని కళ్ళల్లో ఏదో ఆశయం కనిపిస్తుంది. ఇద్దరు పొలాల గట్ల వెంబడి నడవడం మొదలు పెడతారు. అదే సమయానికి కృష్ణాపురం ప్రధాన రహదారి నుండి కొంచెం లోపలికి రాగానే వరుణ్ హై అండ్ బ్లాక్ బెంచ్ కార్ అడుగు పెడుతుంది. వరుణ్ గొంతులో అదే డామినేటింగ్ టోన్. భైరవ్, ఈ డీల్ని ఫాస్ట్గా ట్రాక్ చేయాలి. ఆ ల్యాండ్ ఓనర్కి మనం ఇచ్చే రేట్ మార్కెట్ కంటే రెట్టింపు ఉండాలి. ఈరోజు సాయంత్రంలోగా పేపర్ వర్క్ స్టార్ట్ కావాలి. వరుణ్ తన సన్ గ్లాసెస్ కొంచెం కిందకి దించుతూ అంటాడు. భైరవ్ ట్యాబ్లో మ్యాప్ చూపిస్తూ, ఎగ్జాక్ట్గా సార్, మనం ఆ గ్రానైట్ ఫీల్డ్కి చాలా దగ్గరగా ఉన్నాం. ఈ ఏరియా అంతా దాదాపు ఒకే యజమానిది అని భైరవ్ చెప్పగానే, స్టాప్ ద కార్ అని వరుణ్ చెప్పగానే కారు సైడ్ కాపుతాడు డ్రైవర్. వరుణ్ కారును రోడ్డు పక్కన ఆపి డోర్ ఓపెన్ చేసి బయటకు దిగుతాడు. అతని కళ్ళల్లో ప్రాజెక్ట్ విజిట్ సీరియస్నెస్ కనిపిస్తుంది. వరుణ్ కారు ఆగిన రోడ్డు పక్కనే, అలాగే విజయ్ నడుస్తున్న గట్ల మార్గానికి కొంచెం దూరంలో ఒక అందమైన పచ్చని పొలం. ఆ పొలంలోని గట్ల మధ్య కూర్చుని చుట్టూ ఉన్న ప్రశాంతతను ఆస్వాదిస్తూ మెల్లిగా తన చేతిలోని ఒక చిన్న డైరీలో ఏదో రాసుకుంటుంది అమృత. ఆమె ముఖంపై సూర్యకిరణాలు మెరుస్తున్నాయి. ఆమె కళ్ళల్లో లోతైన అమాయకత్వం, ఆనందం. ఆమె పల్లెటూరి వాతావరణాన్ని, ప్రకృతిని ఎంతగానో ప్రేమిస్తుంది. తన చుట్టూ ఏం జరుగుతుందో ఆమెకు ఏమాత్రం తెలియదు. అమృత మెల్లిగా ప్రకృతిని చూస్తూ తల ఊపుతుంది. సిటీ లైఫ్లో దొరకని స్వచ్ఛమైన ఆక్సిజన్, మనశ్శాంతి అన్నీ కూడా పల్లెటూరి పాట రూపంలో డైరీలో రాస్తుంది. సరిగ్గా ఆ క్షణం పొలాల గట్ల వెంబడి నడుస్తున్న విజయ్ దృష్టి దూరంగా ఆ గట్ల మధ్య కూర్చుని ఉన్న అమృతపై పడుతుంది.
అతను పల్లెటూరి ప్రశాంతతను వెతుక్కుంటూ వచ్చాడు. కానీ ఆ ప్రశాంతతకు ఒక రూపం దొరికినట్టుగా ఫీల్ అవుతాడు. అతని మొహం మీద ఒక నిశ్శబ్దమైన ఆకర్షణ, స్మైలు మొదలవుతాయి. అతను అమృతకి అట్రాక్ట్ అవుతాడు. అదే సమయంలో తన ప్రాజెక్ట్ ఫీల్డ్ అనగా చుట్టూ ఉన్న పొలాల వైపు సీరియస్గా చూస్తున్న వరుణ్ దృష్టి అనుకోకుండా పొలం మధ్య ఉన్న అమృతపై పడుతుంది. ప్రపంచాన్ని తన కీబోర్డ్ షార్ట్కట్స్తో డామినేట్ చేసే వరుణ్ ఆమె సింప్లిసిటీని, అమాయకత్వాన్ని చూసి ఒక క్షణం స్టన్ అవుతాడు. అతని కళ్ళల్లోని డామినేషన్ స్థానంలో ఒక కొత్త రకమైన పొసెసివ్ ఆకర్షణ మెరుస్తుంది. ఆమె నాది అనే ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. అమృత ప్రశాంతంగా కూర్చుని ఉంది. ఆమెకు కొంచెం దూరంలో ఒక పక్క పచ్చని గట్ల మధ్య నిలబడిన విజయ్ ఆమెను ఆరాధనగా చూస్తున్నాడు. మరోపక్క హైండ్ బెంచ్ కార్ పక్కన నిలబడిన వరుణ్ పవర్ఫుల్ లుక్లో ఆమెను అడ్డుకోలేని ఆకర్షణతో చూస్తున్నాడు. ఇంతలో రాజేష్ విజయ్ పక్కన నడుస్తూ, "ఏమైందిరా విజయ్, అటు చూస్తున్నావు?" అని అడుగుతాడు. భైరవ్ కారు దిగి వరుణ్ పక్కన నిలబడి, "సార్, ఎటు చూస్తున్నారు? మనకిక్కడ ఎక్కువ టైం లేదు. త్వరగా పని ముగించుకుని బయలుదేరాలి. అవతల చాలా డీల్స్ మాట్లాడాల్సి ఉంది" అని భైరవ్ వరుణ్తో అంటూ ఉంటాడు. కానీ విజయ్ మరియు వరుణ్ ఇద్దరు కూడా తమ పక్కనున్న రాజేష్ మరియు భైరవ్ మాటల్ని పట్టించుకోరు. వారి దృష్టి కేవలం అమృతపైనే ఉంది. విజయ్ మనసులో అనుకుంటాడు. అతని గొంతులో స్వచ్ఛమైన ఫీలింగ్. ఈ పల్లెటూరి అందం, ప్రశాంతత, ఇదే నా జీవితానికి కావాల్సింది. తను నా సొంతం అని అనుకుంటుంటే అదే టైంకి వరుణ్ మనసులో గంభీరంగా, అతని కార్పొరేట్ టోన్లో, "ఈ క్లియర్నెస్, ఈ ప్యూరిటీ నా ప్రపంచంలో లేదు. ఈ విలేజ్ బ్యూటీ నాకు కావాలి. ఇప్పటి వరకు నేను ఓడిపోయింది లేదు. ఇప్పుడు ఈ విలేజ్ బ్యూటీ నాకు మాత్రమే సొంతం. ఇప్పటి వరకు ఈ వరుణ్ ఎందులో కూడా ఓడిపోలేదు. ఇప్పుడు కూడా ఓడిపోకూడదని మనసులో నిర్ణయించుకుంటాడు వరుణ్." అమృత తన ప్రపంచంలో తాను మునిగిపోయి తన డైరీ రాసుకోవడంలో నిమగ్నమైంది. విజయ్, వరుణ్ ఇద్దరు పదునైన చూపులతో ఆమెను చూస్తున్నారన్న విషయం ఆమెకు అస్సలు తెలియదు. వరుణ్ మరియు విజయ్ చూస్తున్న అమృత వాళ్ళిద్దరి లైఫ్లో ఎలాంటి మార్పులు తీసుకురానున్నది? అమృత మనసుని ఎవరు గెలుచుకోబోతున్నారు? వరుణ్ కృష్ణాపురం వచ్చిన ప్రాజెక్ట్ పూర్తవుతుందా? వరుణ్ మరియు విజయ్ ఎప్పుడు ఎదురుపడతారు? వీళ్ళిద్దరి మధ్య యుద్ధం ఎలా మొదలవుతుంది? మరి ప్రేమ యుద్ధం చూడటానికి మీరు రెడీగా ఉన్నారా? మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ కామెంట్స్ని మాకు తెలియజేయండి. అలాగే లైక్ చేసిన తర్వాత తప్పకుండా హైప్ బటన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.